మువ్వన్నెల జెండా పైకెగరేద్దాం, జై హింద్ అని గర్జిద్దాం. రక్తంతో రాసిన చరిత్రని మన హృదయంలో నిలుపుకుందాం. గాంధీ చూపిన మార్గమేదో నేడు మరచిపోవద్దు. సుభాష్తో అడుగులేసి నవభారతాన్ని నిర్మిద్దాం. తుమ్ ముఝే ఖూన్ దో, మై తుమ్హేం ఆజాదీ దూంగా అన్న సుభాష్ చంద్రబోస్ మాటలు ఇంకా చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి. ఆజాద్, భగత్, లక్ష్మీబాయి వంటి వీరులు చూపిన సాహసమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఇదే రోజు, ఇదే పుణ్యదినం, మన దేశం శ్వాస పీల్చిన రోజు. వీరుల త్యాగం మనకై చేసినదే. వారిని నిలుపుకుందాం మన హృదయ ఫలకంలో. మువ్వనెల జెండా పైకెగరేద్దాం, జై హింద్ అని గర్జిద్దాం. అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందిన రోజు ఆగస్టు 15, 1947. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. మన దేశ భవితవ్యాన్ని మార్చిన రోజు. ఈ రోజును మనం కేవలం సెలవు దినంగా కాకుండా మన దేశానికై తమ ప్రాణాలు నర్పించిన అమరవీరులను, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన పవిత్ర దినంగా జరుపుకోవాలి. మన దేశం బ్రిటిష్ వలస పాలనలో దాదాపు 200 సంవత్సరాల పాటు బానిసత్వంలో మగ్గిపోయింది. వారి నియమాలు, ఆర్థిక దోపిడీ, సంఘీభావాన్ని కూల్చివేసే విధానాలు భారత జాతిని ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా దెబ్బతీశాయి. కానీ మన పూర్వీకులు నిశ్శబ్దంగా ఉండలేదు. వారు సంఘటితమై తిరుగుబాటు చేపట్టారు. వారి త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నాం. ఆ అమరవీరులను ఈ రోజున మనం మర్చిపోవద్దు. దేశ స్వాతంత్ర్యానికై ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, సుఖదేవ్, రాజుగురు, వీరి త్యాగం యువతకు స్ఫూర్తి. మాతంగిని హజ్రా, లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు వంటి మహిళా వీరుల సాహసాలు మనకు ధైర్యం. జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనందరికీ ఆదర్శం. గాంధీ మహాత్ముని అహింసా మార్గం కావాలి మనకు మార్గదర్శనం. బాలగంగాధర్ తిలక్, వల్లభాయ్ పటేల్, లాలా లజపత్ రాయ్, పింగళి వెంకయ్య, వీరి పాత్రను మరచిపోలేం. మన స్వాతంత్ర్యం ఒక్కరోజు పనితనం కాదు, అది దశాబ్దాల పాటు పోరాటం. వేలాది మంది ప్రజలు జైలుకు వెళ్లారు. ఎంతోమంది ఉరితీయబడ్డారు, ఇంకెంతోమంది కాల్చబడ్డారు. నేటి మన ఈ స్వేచ్ఛ వారి త్యాగాల ఫలితమే. ఈరోజు మనం మనసులో ఒక ప్రశ్న వేసుకోవాలి. మహనీయులు చేసిన త్యాగాన్ని మనం సక్రమంగా వినియోగించుకుంటున్నామా? ఈ స్వేచ్ఛా భారతంలో మనం ఏం చేస్తున్నాం? నిజాయితీగా మన పని మనం చేస్తున్నామా? మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామా? అవినీతి, హింసావాదాన్ని ఎదుర్కొంటున్నామా? సమాజంలో మార్పు కోసం మన వంతు ప్రయత్నం చేస్తున్నామా? దేశభక్తి అంటే కేవలం జెండా పట్టుకు తిరగడం కాదు, జై హింద్ అని నినాదం ఇవ్వడం కాదు. మన దేశాన్ని ప్రేమించి దాని అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేయడమే దేశభక్తి అంటే. విద్యార్థులారా, మీరే ఈ దేశ భవిష్యత్తు. మీరు మీ విద్యను ఆయుధంలా మార్చుకుని నిజాయితీగా ముందుకు వెళ్ళాలి. మీలో గాంధీ సత్యం ఉండాలి, భగత్ సింగ్ ధైర్యం ఉండాలి, నేతాజీ నాయకత్వం ఉండాలి. పుస్తకాల్లో చదివే మంచిని సజీవంగా మార్చాలంటే మీరు మేలుకుని ఆచరణలో పెడితేనే అది సాధ్యం. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనం తిరిగి శపథం చేద్దాం. దేశాన్ని ప్రేమిద్దాం. మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిద్దాం. పౌరుడిగా మన హక్కులతో పాటు విధులను గుర్తుంచుకుందాం. స్వచ్ఛమైన, శాంతియుతమైన, అభివృద్ధి చెందిన భారత్ను నిర్మిద్దాం. చివరిగా, మన తాత ముత్తాతలు మనకిచ్చిన ఆస్తి అయిన ఈ స్వాతంత్ర్యాన్ని మనం రక్షించాలి. తర్వాతి తరాలకు సురక్షితంగా అందించాలి. మనందరి బాధ్యత అది. అదే మన గౌరవం. జై హింద్, జై భరతమాత, వందే మాతరం.